న్యాయాధికారం. భారత రాష్ట్రపతి న్యాయాధికారం. భారత రాష్ట్రపతి సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తులను నియమించడంతో పాటు కొన్ని న్యాయాధికారాలను కలిగి ఉంటారు. దీని మీద వచ్చిన కూడా ఒకటి న్యాయాధికారాలు అయిపోయి మార్గం న్యాయస్థానాలు విధించినటువంటి శిక్షను పూర్తిగా రద్దు చేసింది. శిక్షను పూర్తిగా రద్దు చేసి క్షమాభిక్షను ప్రసాదించింది. క్షమాభిక్షను ప్రసాదించింది. కమ్యూనికేషన్ ఉన్నత న్యాయస్థానాలు విధించినటువంటి పెద్ద శిక్షను చిన్న శిక్షగా మార్చు. ఉదాహరణకు రాజీవ్ గాంధీ హత్య కేసులో నల్లికి విధించిన ఉరి శిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మార్చింది. యావజ్జీవ కారాగార శిక్ష. డివిషన్ ఇక్కడ శిక్ష రకంలో మార్పు లేకుండా శిక్ష కాలంలో మార్పు చేసి తగ్గించడం. శిక్ష రకంలో మార్పు ఏముండదు. కఠిన కారాగార శిక్ష అయితే కఠిన కారాగార శిక్ష, సాధారణ జైలు శిక్ష అయితే సాధారణ శిక్ష. శిక్ష కాలంలో మార్పు చేస్తుంది. రిస్పైట్ ఇక్కడ శిక్ష రకంలో శిక్ష కాలంలో మార్పు ఉండదు. శిక్ష కాలంలో మార్పు ఉండదు. శిక్ష కాలంలో మార్పు ఉండదు. కానీ శిక్ష రకంలో మార్పు చేసి తగ్గించాలి. మార్పు చేసి తగ్గించాలి. అంటే శిక్ష కాలంలో అంటే మార్పు ఉంది. 14 సంవత్సరాలు జైలు శిక్ష అయితే 14 సంవత్సరాలు, 6 సంవత్సరాలు అయితే 6 సంవత్సరాలు జైలు మార్పు ఉంది. కానీ శిక్ష రకంలో కఠిన కారాగార శిక్ష ఉంటే సాధారణ జైలు శిక్ష. గర్భిణుల విషయంలో, వృద్ధుల విషయంలో వాళ్ళు కఠినమైనటువంటి శిక్షను అనుభవించలేదు కాబట్టి వారి విషయంలో క్షమాభిక్ష. కఠిన కారాగార శిక్ష అంటే సాధారణ జైలు శిక్షగా మార్పు. రిప్రైర్ శిక్ష యొక్క అమలును వాయిదా వేయడం. శిక్ష యొక్క అమలును వాయిదా వేయడం. రాష్ట్రపతి ముందు క్షమాభిక్ష పిటిషన్ పెండింగ్లో ఉన్నప్పుడు
ఈ శిక్ష యొక్క అమలు అనుకుంటున్నారా వాయిదా శిక్ష యొక్క అమలు వాయిదా దీని మీద ప్రేమ అవకాశం ఇట్లా ఇచ్చేసింది. భారత రాష్ట్రపతి యొక్క న్యాయాధికారులు క్రింది వాటిలో తప్పుగా జతపరచబడినాన్ని ఇది ఏదైనా ఒకటి లేకపోతే మ్యాచింగ్ డేట్ వచ్చి క్రింది వాటిని సరిచేయము వాటర్ ఇచ్చి వీటిలో మార్పు చేసి క్రింది వాటిని సరిచేయడం దూరాన్ని అవకాశం ఇది చాలా ఇంపార్టెంట్. డిప్లొమెంట్స్ దీని మీద 50% ఓకే రావచ్చు, 50% రావచ్చు, 50% రావచ్చు. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే రాష్ట్రపతికి ఆర్డినెన్స్ జారీ చేయాలి. ఆర్డినెన్స్ ప్రకరణ 129 రాష్ట్రపతి గవర్నర్ అయితే పార్లమెంటు సమావేశంలో లేనప్పుడు పార్లమెంటు సమావేశంలో లేనప్పుడు ఏదైనా ఒక అత్యవసరం అంశం పైన శాసనాలు చేయవలసి ఉంటే రాష్ట్రపతి ఆర్డినెన్స్ జారీ చేస్తారు. ఈ ఆర్డినెన్స్ కు సాధారణ చట్టాలకు ఉన్నంతలో సాధారణ చట్టాలు ఆర్డినెన్స్ కు సాధారణ చట్టాలు అదే ఆర్డినెన్స్ జారీ చేసిన సమయంలో ఈ ఆర్డినెన్స్ పార్లమెంటు ఆర్డినెన్స్ జారీ చేసిన తర్వాత పార్లమెంట్ దాన్ని ఆమోదిస్తే చట్టం లేకపోతే రద్దు. ఆర్డినెన్స్ యొక్క సాధారణ కాల పరిమితి 6 నెలలు సాధారణ. ఆర్డినెన్స్ గరిష్ట కాల పరిమితి 6 నెలలు 6 వారాలు అనగా 7.5 రాష్ట్రపతి జారీ చేసేటువంటి ఆర్డినెన్స్ పార్లమెంటు 1 నెలలోపు ఆమోదించాలి. ఆ సమయంలో లోక్సభ రద్దయింది. రాజ్యసభ ఆమోదించాలి. తిరిగి లోక్సభ సమావేశమైన తర్వాత లోక్సభలో ఆమోదించాలి. అంటే పార్లమెంట్ ఒక సమావేశానికి మరొక సమావేశానికి మధ్య కాల పరిమితి 6. ఈరోజు వెంటనే లాస్ట్ అయిపోయింది అంటే మే 3 పార్లమెంట్ చివరి సమావేశం. ఈరోజు 4వ తారీఖు మే 4న ఆర్డినెన్స్ జారీ చేయాల్సి వచ్చింది. ఆర్డినెన్స్ జారీ చేస్తే మళ్ళీ తిరిగి పార్లమెంట్ సమావేశం కావడానికి 6 నెలలు, మళ్ళీ నవంబర్ 4 దీని
మధ్య కాల పరిమితి 6. ఆ పార్లమెంట్ సమావేశమైన తర్వాత 6 వారాల లోపల 6 వారాల లోపల ఆర్డినెన్స్ను ఆమోదించవచ్చు. ఆర్డినెన్స్ 6 వారాల లోపల ఆమోదిస్తే అది చట్టంగా. అంటే వాళ్ళు ఒక ఆర్డినెన్స్ యొక్క రాష్ట్రపతి లేదా గవర్నమెంట్ జారీ చేసిన ఆర్డినెన్స్ యొక్క గరిష్ట కాల పరిమితి ఎంత అంటే 6 నెలలు 6 వారాలు. ఆర్డినెన్స్ యొక్క రాష్ట్రపతి లేదా గవర్నమెంట్ జారీ చేసినటువంటి ఈ ఆర్డినెన్స్ యొక్క గరిష్ట కాల పరిమితి అంటే 6 నెలలు